బాబాయ్ నమస్తే, మీ పేరు? వెంకటరామన్. బాబాయ్ ఇప్పుడు నిన్నటి వరకు వర్షాలు వచ్చినాయి, ఎలా ఉంది పరిస్థితి? అంత ఏమన్నా పంటలు ఏమైనా ఇబ్బంది ఏమైనా కలిగినాయా? పంటలు కాదు కానీ ఇదే చలపర తెగులు కనబడుతుంది. ఇది పొడ తెగులు మెయిన్ రెండు. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది. ఫంక్షన్లు అయ్యాను అందుతున్నాయా? ఎంత ఇస్తున్నారు ఫంక్షన్? పెన్షన్ మామూలు 4,000 ఇస్తున్నారు. నిన్నటి వరకు వరదలు వచ్చి విజయవాడ అంతా మునిగిపోయింది. చంద్రబాబు గారి పరిపాలన చూసాం మనం. ఈ వయసులో కూడా ఆయన 74 సంవత్సరాలు ఉన్న వ్యక్తి మొత్తం ఊరంతా తిరిగి మనుషులను ఆదుకుంటా ఉన్నారు. ఎలా ఉంది పరిస్థితి? బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడు చూసుకుంటే మీ యొక్క గ్రామాల సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, బాగానే ఉంది. అన్ని రకాలు అందుతున్నాయండి, అన్ని రకాలు అందుతున్నాయి. ఎమ్మెల్యే ఎవరో? ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారి గురించి 2 మాటలు చెప్పు. ప్రభాకర్ గారు అన్ని బాగానే చేస్తున్నాడు. ములుగు పంచి వాళ్ళకి కూడా అన్ని వచ్చి చూస్తున్నారు. ఇళ్ళ నీళ్ళు గులగా అన్ని కూరగాయలు బియ్యం అని అన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రభాకర్ గారి దగ్గరికి ఎవరైనా కష్టం చెప్పుకుంటాకెళ్ళారనుకో, వెంటనే అక్కడ అధికారులు నియమించి ఆ సమస్య వెంటనే తీరుస్తారంట, నిజమేనది? నిజమే. ఏమంటే తిరుగుతున్నారు, మనం టీవీలో చూపిస్తున్నారుగా. ప్రభాకర్ గారు, ఆయన చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ తిరుగుతున్నారు. ఇటు పరిస్థితులు అసలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు అయిన తర్వాత అందరూ చక్కగా పనిచేస్తున్నారా? నిలబడిన పట్ల చెక్కి రాసేస్తున్నాడు ఆయన. ఏదైనా ములుగు పోని చేలు ఉన్నా ఏది ఉన్నా అది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పొలాలు మునిగిపోతే చంద్రబాబు అండగా ఉన్నారా? అండగానే ఉన్నాడు. అన్ని రకాలుగా ఆదుకుంటామన్నాడు ఆయన వార్తల్లో. ఆయన మాట ఎత్తే ఎరగతీయలే ఖచ్చితంగా. ఈయన మాట ఆయన మాట ఆయన ఒకటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అసలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అంటున్నాడు, నిజం అబద్ధం అది? పట్టించుకుంటుంది అంటున్నాడు. పట్టించుకోవడం వర్షాలు వచ్చి ఇంత ఇబ్బంది పడుతుంటే జగన్మోహన్ రెడ్డి అంటాడు అసలు ఏం పట్టించుకోవట్లేదు ఎందుకు అని అంటున్నాడు, నిజం అబద్ధం? నిజమే, పట్టించుకుంటున్నాడు ఆయన. బాగానే ఉంది పరిస్థితి, అంతా బాగానే ఉంది కదా? అన్ని రకాలు తిరుగుతున్నాడు, అన్ని రకాలు. మా వాళ్ళు. నమస్తే, మీ పేరు? మాణిక్యాలరావు అండి. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలన ఏ రకంగా ఉంది? పరిపాలన వాహనాలు వచ్చేసినాయి కండి, ఇంకేం చేస్తారు ఎవరైనా. అన్న మాట ప్రకారం ఇప్పుడు 3,000 ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. ఇప్పుడు అన్న ప్రతి పని ఒక్కొక్కటి మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తున్నారు, కానీ అనుకుని విపత్తు ఒకటి ఎదురైంది. ఇప్పుడు అంటే ఈ వాహనంలో వాళ్ళని ఏం చేస్తారండి, వర్షాలు వచ్చి కొట్టి చేస్తున్నాయి. మనం చూసుకుంటే చంద్రబాబు గారు విజయవాడలో వర్షాలు వచ్చిన ఈ వయసులో ఒక 74 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి కూడా మరి చక్కగా నీట్గా చేసుకుంటూ వచ్చాడు కదా, వాస్తవం అది. చూసారు మీరు అది? భగవంతుడు ఇచ్చాడు ఓపికి, మనం తిరగలమా? ఈ వయసులో ఆయన పడిన కష్టం అందరూ చూసారు. అంత వయసు అయితే మనం తిరగలమా అంది. బాగా చేస్తున్నానండి. మునిగిపోయిన అందరూ చేతి ఇచ్చి అందరూ కాపాడారు. బాగానన్నా, అంతా బాగానుందండి. ప్రభాకర్ గారి బాగానుందండి. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళి కష్టం అని చెప్పుకుంటూ వెళ్తే వెంటనే ఆ సమస్యను అక్కడికక్కడే పరిష్కారం చేస్తారంట, నిజం అబద్ధం? నిజమేనండి, అమ్మా నిజమేనండి. ఇంటికి వెళ్ళి వెంటనే తిన్నావా, ముందు తినరా తర్వాత విషయం తర్వాత చూద్దామంటారు అంటే టేబుల్ మీద ఉంటాయండి అక్కడ. టిఫిన్ అది భోజనం కానీ టీ కానీ టేబుల్ మీదే ఉంటాయండి అక్కడ. ముందు తినరా తర్వాత మాట్లాడదాం అంటారు. అమ్మా నిజమేనండి. ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఎవరికి అన్నం పెట్టకుండా పంపిరంట, అన్నం కానీ టిఫిన్ కానీ పెట్టుకోకుండా పంపిరండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా ఇప్పుడు పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయా? జరుగుతున్నాయండి. ఇంకోటి ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి గ్రామంలో సచివాలయ సిబ్బంది వీళ్ళందరూ ఉన్నారు కదా, సచివాలయ సిబ్బంది వీళ్ళందరూ వచ్చి మీకు కావాల్సిన అన్ని పనులన్నీ చేసి పెడుతున్నారా? చేస్తున్నారండి, లేదు ఇబ్బంది లేదు. చంద్రబాబు గారు ప్రతి పేదవాడిని ఆలోచించి మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వంలో తీశారు, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారంటే దానిపై మీ ఉద్దేశం చెప్పండి. మీకు ఓపెన్ చేశారంట కానీ పర్లేదండి దాని గురించి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు మనకు తెలవదండి, ఎందుకు తెలవనప్పుడు ఎందుకు అటు పిఠాపురంకి వెళ్ళే కానీ మంది కాదుగా. డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఫస్ట్ టైం రావడంగానే డిప్యూటీ సీఎం పెద్ద హోదా ఇచ్చారు. ఆయన పర్లేదు అంటున్నారు, మరి అంటాం, మనం చూసింది లేదు. ఇప్పుడు ఏ పంటలు వేసారు? ఇప్పుడు పామ్ ఆయిల్ అమ్మ, పామ్ ఆయిల్ రేట్లు ఎలా ఉన్నాయి? బాగా నిమ్మ, కోకో, కొబ్బరి అని కొబ్బరి కోకో ఉంటుంది, అయ్యి రేట్లు అన్నీ బాగానే ఉన్నాయా? బాగానే ఇప్పుడు ఒర్ర ఉంది ఇక మునిగినాయా మన వర్షాలకి? మునగలేదా? బాగానే. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ బాబాయ్. నా పేరు వెంకటేశ్వరరావు. అన్న ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు గారి పరిపాలన ఏ రకంగా ఉంది? ఏది ఇసుక అది వస్తున్నారు, ఇసుక ఏమో ప్రస్తుతానికి వదలలేదు, పనులు కూడా బాగా కరువు ఇబ్బందిగా ఉన్నాయి.
ఏమైనా చిల్లర పనులు మొల్ల పనులు చేయడమే తప్ప గట్టి పనులు చేయడానికి ఇసుక దిగ రాలా. పరిపాలన అంటే ప్రస్తుతానికి ఇప్పుడే కదా అంత ఎక్కింది కాబట్టి మనం ఇంకా చెప్పలేము దాని గురించి. అన్నప్పుడు చంద్రబాబు గారు 3 నెలలు అయింది వచ్చి, ఈ 3 నెలల అన్నమాట ప్రకారంగా పెన్షన్లు పెంచారు. 3,000 రూపాయలు 4,000 ఇచ్చారు. ఎలా ఉంది? పర్లేదు, ఆయన చెప్పినట్టు పెంచారు. మాలాంటి పనులు చేసుకున్నారు కంటే కొంత ఇసుక కూడా వస్తే బాగుండు. టాపీ పని చేస్తారు టాప్ పని చేస్తాను. అన్నప్పుడు టాపీ పని కనుక మీకు ప్రారంభం అయితే మీ మీద చాలామంది ఆధారపడి జీవించే వాళ్ళు చాలామంది ఉంటారు. టాపీ పెయింటింగ్లని, ప్లంబర్ అని, ఎలక్ట్రికల్ అని అందరూ ఉన్నారు. అవును అవును కదా. అవును ఇప్పుడు మీరు కనుక ఇసుక అని కరెక్ట్గా అంతే మీకు అందరూ 10 మందికి దారి చూపిస్తారు. అవును అవును గవర్నమెంట్ అంటే ఇసుక ఇస్తే మీకు కొద్దిగా బాగుంటుంది. అవును తమ్ముడు, అవును ఇసుక తీస్తే బాగుంది. చంద్రబాబు గారు ప్రజల పక్షాన్ని ఆలోచించి అన్న క్యాన్లు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం తీసేశారు, మళ్ళీ అన్న క్యాన్లు ఏర్పాటు చేశారు. దీన్ని ఎలా చూడదు? మంచిదే, మంచిగా చూడవచ్చు. అది ఈ టైంలో లేకపోతే పనులు లేనిపోయినా మధ్యాహ్నం పూట కొంచెం ఇబ్బంది పడకుండా పర్లేదు. 3 పూటలు పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి 3 పూటలు 5 రూపాయలకి పెడుతున్నారు. అవును మంచిదే. అన్నప్పుడు మీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలయిక ఎలా ఉంది? బాగుంది. పవన్ కళ్యాణ్ గారు గురించి 2 మాటలు చెప్పండి. ఏం చెప్తామంటే మనకి ఇంకా కొద్దిగా పర్లేదు, బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. మొన్న వరదలు వచ్చి విజయవాడ అంతా మునిగిపోయింది, మీరు చూసారు. చంద్రబాబు గారికి 74 సంవత్సరాలు వచ్చిన ఒక వ్యక్తి ఈ వయసులో కూడా అలా కష్టపడుతానంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎలా ఉంది పరిస్థితి? బాగున్నాయి, బాగుంది. మొన్న తిరగడం అవి బాగున్నాం, చూసాం, బాగానే ఉంది. కొంతమంది ఏంటంటే సరిగ్గా పట్టించుకోవట్లేదు అంటారు, నిజం అబద్ధం? అది అంత అబద్ధం, అంత కరెక్ట్ కాదు. అది అంత అబద్ధం. ఏదో ఎవరికి ఒకళ్ళు నచ్చినట్టు ఒకళ్ళు చెప్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. బాగానే చేస్తున్నాడు. కానీ ఈ వయసులో కూడా ఆయన అలా చేయడం చాలా గ్రేట్ కదా. గ్రేటే. అవును. వరదల్లో చిక్కుపోయిన అందరికి అండగా నేను ఉంటాను, కాపాడుతానని చెప్పి ప్రతి ఇంటికి భరోసా ఇచ్చి కాపాడుకుంటూ వచ్చారు. అవును, అది నిజమే. వేరే చంద్రబాబు ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు మీ అభిప్రాయం? అంటే మాది సత్రంపల్లె, పర్లేదు, ఆయన బాగానే చేస్తారు. బాగా మొత్తానికి ప్రభుత్వం పరిపాలన బాగానే ఉంది. థ్యాంక్ యూ అన్న. బాబాయ్, అది అంత అబద్ధం, అంత కరెక్ట్ కాదు. అది అంత అబద్ధం. ఏదో ఎవరికి ఒకళ్ళు నచ్చినట్టు ఒకళ్ళు చెప్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. బాగానే చేస్తున్నాడు. కానీ ఈ వయసులో కూడా ఆయన అలా చేయడం చాలా గ్రేట్ కదా. గ్రేటే. అవును. వరదల్లో చిక్కుపోయిన అందరికి అండగా నేను ఉంటాను, కాపాడుతానని చెప్పి ప్రతి ఇంటికి భరోసా ఇచ్చి కాపాడుకుంటూ వచ్చారు. అవును, అది నిజమే. వేరే చంద్రబాబు ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు మీ అభిప్రాయం? అంటే మాది సత్రంపల్లె, పర్లేదు, ఆయన బాగానే చేస్తారు. బాగా మొత్తానికి ప్రభుత్వం పరిపాలన బాగానే ఉంది. థ్యాంక్ యూ అన్న. బాబాయ్, అది అంత అబద్ధం, అంత కరెక్ట్ కాదు. అది అంత అబద్ధం. ఏదో ఎవరికి ఒకళ్ళు నచ్చినట్టు ఒకళ్ళు చెప్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. బాగానే చేస్తున్నాడు. కానీ ఈ వయసులో కూడా ఆయన అలా చేయడం చాలా గ్రేట్ కదా. గ్రేటే. అవును. వరదల్లో చిక్కుపోయిన అందరికి అండగా నేను ఉంటాను, కాపాడుతానని చెప్పి ప్రతి ఇంటికి భరోసా ఇచ్చి కాపాడుకుంటూ వచ్చారు. అవును, అది నిజమే. వేరే చంద్రబాబు ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు మీ అభిప్రాయం? అంటే మాది సత్రంపల్లె, పర్లేదు, ఆయన బాగానే చేస్తారు. బాగా మొత్తానికి ప్రభుత్వం పరిపాలన బాగానే ఉంది. థ్యాంక్ యూ అన్న. బాబాయ్,